దీనికి చావు లేదు. పైగా ఎప్పటికప్పుడు కొత్తగా రూపం మార్చుకుంటుంది. జరిగేదాకా దానిని గుర్తుపట్టడం కూడా కష్టమే. ఒక్కసారిగా ఆ వలయంలో చిక్కుకుంటే జీవితంలో విలయమే. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సైబర్ క్రైమ్స్ కూడా పెరిగిపోతున్నాయి. గుంటూరులో ఓ అమ్మాయి సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని నిండా మునిగిపోయింది. తనతో పాటు తన కుటుంబాన్ని కూడా ముంచేసింది. ఒక్క కిడ్నీ ఇస్తే 7 కోట్లు. మార్కెట్లో కిడ్నీకి అంత రేటు పలుకుతోందా? కిడ్నీ పేరుతో అవయవాలన్నీ కాజేసే ప్రయత్నమా? కిడ్నీ డొనేషన్ పేరుతో భారీ ఫ్రాడ్ జరిగింది. ఎక్కడో కాదు, గుంటూరులో. ఫిరంగీపురానికి చెందిన యామిని గుంటూరులో ఇంటర్ చదువుతోంది. ఆమెకు ఏం అవసరమొచ్చిందో ఏమో తండ్రి బ్యాంక్ అకౌంట్లో నుంచి 80,000 వాడుకుంది. తండ్రికి తెలియకుండానే డబ్బు తీసుకుంది. ఈ విషయం తెలిస్తే తండ్రి కోప్పడతాడని భయపడింది. ఎలాగైనా సరే తాను వాడుకున్న 80,000 మళ్లీ తండ్రి అకౌంట్లో వేయాలనుకుంది. కానీ ఎలా? డాడీ డబ్బులు డాడీకి ఇచ్చేయాలి. కానీ ఎలా ఇవ్వాలో అర్థం కావడం లేదు. ఆన్లైన్లో ఆమెకు ఓ యాడ్ కనిపించింది. కిడ్నీ డొనేట్ చేస్తే 7 కోట్ల రూపాయలు ఇస్తామనేది ఆ యాడ్ సారాంశం. అంత డబ్బు వస్తే తండ్రి అకౌంట్లో నుంచి తెలియకుండా వాడుకున్న డబ్బు ఇచ్చేయడంతో పాటు కుటుంబం మొత్తం జీవితాంతం ఎలాంటి ఇబ్బంది లేకుండా గడపొచ్చు అనుకుంది యామిని. అందుకే కిడ్నీ అమ్ముకోవడానికి సిద్ధపడింది. ఆ యాడ్లో ఉన్న నంబర్కు ఫోన్ చేసింది యామిని. కొన్ని బ్లడ్ టెస్టులు చేయించి రిపోర్ట్స్ ఆన్లైన్లోనే సబ్మిట్ చెయ్యమని చెప్పారు. వాళ్లు చెప్పినట్టే చేసింది. అయితే తాను డీల్ చేస్తోంది సైబర్ నేరగాళ్లతో అనే విషయం తెలుసుకోలేకపోయింది. ఆమె బ్లడ్ రిపోర్ట్స్ పరిశీలించిన సైబర్ నేరగాళ్లు మీ కిడ్నీ సెట్ అవుతుంది, తీసుకుంటామంటూ రిప్లై ఇచ్చారు. ముందుగా 3.5 కోట్లు అడ్వాన్స్గా ఇస్తున్నట్లు నమ్మించారు. యామిని పేరుతో ఓ ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి 3.5 కోట్లు జమైనట్టు భ్రమింపజేశారు. కానీ ఆ డబ్బు తీసుకోవాలంటే కొంత ప్రాసెస్ చేయాలని కండిషన్స్ పెట్టారు. ఫస్ట్ ఆన్లైన్లో ఇట్లా స్క్రోల్ చేస్తుంటే ఒక లింక్ వచ్చింది, కిడ్నీ డొనేట్ యాప్ అని చెప్పేసి. కిడ్నీ డొనేట్ చేస్తే ఎమర్జెన్సీ మనీ చేస్తామని చెప్పి, సరే ఓకే అని చెప్పి నేను లింక్ ఓపెన్ చేసి వాళ్ళకి మెసేజ్ చేశాను, ఇట్లా డొనేట్ చేస్తాను. ఇంకా వాళ్ళు కాంటాక్ట్ అయ్యి ఓకే మీకు కిడ్నీకి ముందు ఒక 3 crores తర్వాత 3 crores ఇస్తామని చెప్పారు. నేను నిజమే అనుకొని ఇంకా వాళ్ళతో మెసేజ్ చాట్ చేయడం స్టార్ట్ చేశాను. ఇట్లా ఫస్ట్ డోనర్ కార్డ్ ఫీ అని చెప్పేసి 9,000 తర్వాత 32,000 అట్లా మొత్తం ఒక ఫేక్ ఆన్లైన్ అకౌంట్ ఓపెన్ చేసి 3 crores నాకు వేశారు. అది నిజమే అనుకోని నమ్మి ట్యాక్సెస్కి వాటికని మొత్తం నా చేత 16 lakhs పే చేయించుకున్నాను. ఒక ఆన్లైన్ అకౌంట్ ఓపెన్ చేసి చెన్నై సిటీ బ్యాంక్ అని, అది నిజమే అనుకోని నమ్మి నేను అవి నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవ్వడానికి మనీ 16 lakhs దాకా పే చేశాను. 3.5 కోట్లు చాలా పెద్ద మొత్తం. అంత అమౌంట్ రిలీజ్ కావాలంటే ప్రాసెసింగ్ ఫీజు పే చేయాలన్నారు సైబర్ నేరగాళ్లు. ఏమాత్రం ఆలోచించినా ఇదంతా ఫ్రాడ్ అని తెలిసిపోయేది. కానీ యామిని పరిస్థితి అలా లేదు. తనకు కావాల్సింది డబ్బు, అందుకే గుడ్డిగా నమ్మేసింది. నేరగాళ్లు అడిగినట్టే ప్రాసెసింగ్ ఫీజు జమ చేసింది. తర్వాత ఫోన్లు వస్తూనే ఉన్నాయి. ఈమె డబ్బులు డిపాజిట్ చేస్తూనే ఉంది. అలా మొత్తం 16 లక్షలు యామిని నుంచి గుంజారు సైబర్ నేరగాళ్లు. ఆ మొత్తం తన తండ్రి అకౌంట్ నుంచే తీసుకుందామే. అయినప్పటికీ వారు చెప్పిన 3.5 కోట్లు రిలీజ్ కాలేదు. దాంతో యామిని ఆందోళనలో పడింది. తర్వాత కేటుగాళ్లు ఫోన్ చేసినప్పుడు కొంచెం గట్టిగా అడిగింది. ఢిల్లీ రావాలని సమాధానమిచ్చారు. ఎలాగైనా తండ్రి అకౌంట్ నుంచి తీసిన అమౌంట్ మళ్లీ ఆయన అకౌంట్లోకి జమ చేయాలనుకున్న యామిని అక్టోబర్లో ఢిల్లీ వెళ్లింది. అది కూడా ఫ్లైట్లో. విజయవాడ నుంచి ఢిల్లీ వెళ్లింది యామిని. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఆమెను కొందరు రిసీవ్ చేసుకున్నారు. అక్కడి వారు పొంతనలేని మాటలు మాట్లాడడం, ఓ మారుమూల ప్రాంతానికి రావాలని అడగడంతో ఆమెకు భయం వేసింది. వెంటనే ఢిల్లీ నుంచి గుంటూరు తిరిగొచ్చింది. తన అకౌంట్ నుంచి డబ్బులు మాయమైన విషయం గమనించాడు యామిని తండ్రి. తన అకౌంట్ను యామిని వాడుతోందని తెలుసుకున్నాడు. వెంటనే కూతుర్ని నిలదీశాడు. బోరుమన్న యామిని అసలు నిజం చెప్పింది. నిజం తెలిసి తండ్రి లబోదిబోమన్నాడు. ఇల్లు కట్టుకుందామని తీసుకున్న లోన్ డబ్బు సైబర్ నేరగాళ్ల పాలయ్యాయి. స్పందన కార్యక్రమంలో భాగంగా గుంటూరు ఎస్పీకి కంప్లైంట్ చేశారు తండ్రి కూతుళ్లు. యామిని డబ్బులు జమ చేసిన అకౌంట్ నంబర్స్ ఆధారంగా సైబర్ నేరగాళ్లను ట్రాక్ చేసే పనిలో ఉన్నారు పోలీసులు. అప్పుడే తెలియలేదు వాడుకుంది. అమౌంట్ తీద్దాం వెళ్ళాం బ్యాంక్ కాడికి వెళ్తే లేవు అన్నారు. ఏమైందని చూస్తే అప్పుడు ఇలా వాడేశారండి అన్నారు. బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకున్నాము. తీసుకున్నాక అమ్మాయి కాల్ చేస్తే ఇలా నేను వాడేశాను ఇలా చెప్పలే మాకు ముందల. వస్తున్నా ఇంటికి అని చెప్పి పారిపోయింది. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి దాక్కుంటూ వెళ్ళి దొలాడితే ఆయన కూడా ఫలాలైపోతే కంచర్ల పోలీస్ స్టేషన్ మిస్సింగ్ కేసు పెట్టాం. వాళ్ళు మాకు పట్టి తెచ్చి అప్పు చెప్పి అసలు ఏం జరిగిందమ్మా అని చెప్తే ఇలా జరిగింది చెప్పింది. సరే అన్నీ తీసుకొచ్చి ఎస్పీ గారిని కలిసి మాట్లాడదాని వచ్చాము. మిమ్మల్ని ఢిల్లీ కూడా వెళ్ళింది డబ్బుల కోసం. ఇప్పుడు మీరు వాళ్ళతో ఏమన్నా మళ్ళీ మాట్లాడటం కానీ అట్లా చేశారా? లేదు.
మేము మాట్లాడతాం ఏం లేదు డీల్. ఆ అమ్మాయి మాట్లాడింది కాంట్రాక్టు. మళ్ళీ ఆన్లైన్లో వాళ్ళు చాటింగ్ చేస్తున్నారంట. 1,00,000 కడితే మీకు అపాయింట్మెంట్ ఇస్తాము అని 1,00,000 పే చేయమని అడుగుతున్నారంట. ఈ ప్రతి వారము కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి ఆన్లైన్ ఓటీపీ ఫ్రాడ్స్ కానీ జాబ్ ఫ్రాడ్స్ మీద. సో మన ప్రజలతో కోరిక ఏంటంటే ఇట్లాంటి లింక్స్ వచ్చినప్పుడు వెరిఫై చేసుకోండి. ఈ అన్వెరిఫైడ్ లింక్స్ మీద దయచేసి క్లిక్ చేయకండి. మన పోలీస్ తరఫు నుంచి కూడా మనం చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతున్నాము. స్పందన రోజు కూడా మనం స్టాండప్ పోస్టర్స్ కూడా పెడుతున్నాము ఈ సైబర్ ఫ్రాడ్స్ లోన్ యాప్స్ మీద. సో దయచేసి ఇట్లాంటి చాలా లూక్రేటివ్గా యాడ్స్ వస్తాయి చాలామందికి మెసేజెస్, ఇట్లా హై ఇంట్రెస్ట్ మీద రిటర్న్ వస్తుంది, ఆర్ ఇట్లా లోన్ ఇస్తాము, ఆర్ ఇట్లా లింక్ ఇచ్చేస్తే ఏదో లాటరీ వస్తుంది. సో దయచేసి ఈ అన్వెరిఫైడ్ లింక్స్ మీద క్లిక్ చేయకండి. గోటితో పోయేదానికి గొడ్డలి దాకా తెచ్చుకుంది యామిని. తండ్రికి తెలియకుండా తీసుకున్న 80,000 తీర్చేద్దామనుకుంటే 16 లక్షలు కోల్పోవలసి వచ్చింది. మొదట్లోనే తండ్రికి విషయం చెప్పి ఉంటే మ్యాటర్ 80,000తో ముగిసిపోయేది. చిన్న ఇష్యూలో అత్యాశకు పోకుండా ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు.